రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ దగ్గర ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఐసీఎఫ్ఏఐ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ గా గుర్తించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా మోకిలాలో మీర్జాగూడ వద్ద కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురిలో 4 స్పాట్లోనే మృతి చెందారు. ప్రస్తుతం మనం స్పాట్ వద్ద అయితే ఉన్నాము. ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కారు ఏ స్థాయిలో ధ్వంసమైందో ఈ యాక్సిడెంట్ తీవ్రతను కూడా అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి 5గురు విద్యార్థులు బర్త్డే ఫంక్షన్ ఉందని చెప్పి వాళ్ళు మోకేలాకి అయితే వెళ్ళారు. అయితే అక్కడ బర్త్డే పార్టీని ముగించుకుని అనంతరం కోకాపేటలో ఉండడంతో ఇద్దరిని డ్రాప్ చేసేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలోనే రాత్రి సుమారుగా 1:30 సమయంలో కారు అతివేగంతో వచ్చి చెట్టుని ఢీకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలోనే ఆ స్పాట్లోనే 4 అయితే మృతి చెందారు. 4 విద్యార్థులు కూడా సూర్యతేజ, అలాగే సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్ వీళ్ళు 4 కారులోనే ఆ ప్రమాదానికి గురైన వెంటనే క్షణాల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. అయితే మరొక విద్యార్థిని నక్షత్ర అనే విద్యార్థిని ప్రస్తుతం తీవ్ర గాయాలతో గచ్చిబౌలిలో కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా సూర్యతేజ MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అలాగే సుమిత్ BBA థర్డ్ ఇయర్, శ్రీనిఖిల్ BBA థర్డ్ ఇయర్, రోహిత్ MGITలో చదువుతూ ఉన్నాడు. మొత్తం 3 విద్యార్థులు ICFAI కాలేజీలో చదువుతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. మరో విద్యార్థి MGITలో చదువుతున్నట్లుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. మనం ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో కార్లో ఉన్న ఎయిర్ బెలూన్స్ కూడా పూర్తిగా ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ కారు ఏ స్థాయిలో ధ్వంసమైందో కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే అతివేగంతో వచ్చి ఈ చెట్టుని ఢీకొట్టారా, లేదంటే బర్త్డే పార్టీ సందర్భంగా మద్యం సేవించి కార్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది కూడా పూర్తిగా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తేలనుంది. మరోవైపు మృతి చెందిన 4 మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకు రక్త నమూనాలను కూడా సేకరించారు మృతదేహాల నుంచి. ఎందుకంటే బర్త్డే పార్టీ అనంతరం వాళ్ళు కోకాపేటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి పొగమంచు వల్ల జరిగిందా, లేదంటే వీళ్ళు మద్యం సేవించి కార్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగిందా అనేది పూర్తిగా దర్యాప్తులో తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కూడా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే తెలుస్తుంది. పూర్తిగా కారు ముందు భాగం బ్యానెట్ నుంచి వెనుక భాగం వరకు మొత్తం నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. కారు నెంబర్ AP 31DT 4899గా ఉంది. ప్రస్తుతం ఈ కార్ నెంబర్ ఆధారంగా ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఈ కార్ నెంబర్ ఎవరు, దీనికి యజమాని ఎవరు అనేది కూడా పోలీసులు ఆరా తీసి వెంటనే ఆ యజమానికి కాల్ చేసి చెప్పడంతో ఈ విషాదం ఘటన అంతా కూడా కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తున్నట్లుంది. ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరోవైపు పొగమంచు వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో పొగమంచు వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందా, లేదంటే వాళ్ళు మద్యం సేవించి తిరిగి ఇంటికి వెళ్తుండగా వాళ్ళు మద్యం మత్తులో ప్రమాదానికి గురై చనిపోయారా అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.